సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ ప్రోగ్రాంలో పాల్గొన్న లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ను స్వీకరించారు. ప్రధాని పిలుపుతో కోటి మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. పవన్ సవాల్ను స్వీకరిస్తున్న విద్యాశాఖ ద్వారా కోటి మొక్కలు నాటుతామని లోకేష్ తెలిపారు. విద్యార్థులకు కృషి పట్టుదల ముఖ్యమని, నలుగురు నడిచే దారిలో కాకుండా కొత్త దారిలో నడవడం అలవాటు చేసుకోవాలని అన్నారు. అనుకున్నది సాధించే క్రమంలో అపజయాలను విజయానికి మెట్టుగా మార్చుకోవాలని లోకేష్ విద్యార్థులకు సూచించారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు. ఈరోజు ఈ సభాముఖంగా చెప్తున్నా, పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. ఇక్కడున్న పిల్లల్ని అందరినీ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా. నా జీవిత ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నా, మీతో పాలు పంచుకోవాలనుకుంటున్నా. మొదటిది, రోడ్ లెస్ ట్రావెల్డ్ పైన మనం నడక చేయాలి. అంటే అందరూ ఒక దారి వెళ్తే మనం ఇంకొక ప్రత్యేకమైన. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. వైద్యుల సూచన మేరకు ఆయన అడ్మిట్ అయ్యారు. దీంతో కేసీఆర్కు మరోసారి డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. అయితే పరీక్షల అనంతరం వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలోనే ఉన్నారు. మరో టెస్టు మిగిలి ఉండడంతో ఈ రాత్రికి ఆసుపత్రిలోనే రెస్ట్ తీసుకొని రేపు ఉదయం డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఈ నెల 3ను కూడా యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం కుదుట పడడంతో ఈ నెల 5న డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరోసారి ఆసుపత్రిలో చేరడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందారు. అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాపు సిద్ధుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధు గురించి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. వెంటనే మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి అతడిని పిలిపించుకొని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్ధు ఆవిష్కరించిన సైకిల్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా నడిపారు. సైకిల్పై సిద్ధుని కూర్చోబెట్టుకుని క్యాంపు కార్యాలయంలో రౌండ్స్ వేశారు. ఈ సందర్భంగా బ్యాటరీ సైకిల్ గురించి సిద్ధుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతని ఆలోచనలు తెలుసుకుని డిప్యూటీ సీఎం అబ్బురపడ్డారు. సిద్ధు రూపొందించిన గ్రాసరీ గురు వాట్సాప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు. సిద్ధు ఆలోచనలకు మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ 1,00,000 ప్రోత్సాహకం అందించారు. మాజీ సీఎం జగన్ బంగారుపాళ్యం పర్యటనపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. అణిచివేత మొదలు పెట్టిందే జగన్ అని, అప్పటి టీడీపీ నేతలను బయట కూడా రానివ్వకుండా చేశారని మండిపడ్డారు. జగన్ను స్వేచ్ఛగా తిరిగేలా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. పర్యటనల పేరుతో రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టిస్తున్నారని ఆగ్రహించారు. తిరిగే స్వేచ్ఛను దేనికి వాడుతున్నాం? అశాంతిని సృష్టించడానికి, అలజడులు సృష్టించడానికి, రెచ్చగొట్టడానికి. అని నిన్న ఎంత డ్రామా జరిగిందో. ఆ తోటలో మామిడి పళ్ళు దాచిపెట్టుకుని ట్రాక్టర్లు వేసి తోటలో పెట్టుకుని కరెక్ట్గా ఆయన వచ్చే 5 నిమిషాల ముందుకి 5 ట్రాక్టర్లు ఒకసారి వచ్చి 25 రోజులుగా గవర్నమెంట్ కొంటానే ఉంది. 90% ప్రోడక్టు కొనేసిందే ప్రభుత్వం. 5%, 10% మిగిలినటువంటి ప్రాంతాల్లో ఏ ఒక్కరోజు ఒక్క కాయను కూడా రోడ్డు మీద ఎవరు పడేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టైంకి తోటలో నుంచి వస్తాయి, పక్కన పడేస్తారు, దాన్ని చూసి ఫోటో షూట్ చేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. అన్ని డ్రోన్లో విజువల్స్ దొరికాయి. అన్నీ వాళ్ళ పార్టీవే తోటలో పెట్టుకుని బయటకు తీసుకొచ్చారు. ఈ డ్రామా బాజీతో పెద్దగా యూజ్ ఉండదు. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన నిలబడి ఏదన్నా మాట్లాడితే ఉంటుంది, కానీ అరాచకాన్ని, అశాంతిని చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. ఆయన పోలీసుల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయనకి పోలీసులు గతంలో చేసినటువంటి సర్వీసెస్ గుర్తులేవు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. అందుకే అసెంబ్లీ ప్రోరోగ్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంది. సమావేశం అనంతరం ఎన్నికలపైన కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వర్షాలు వరదలను ఎదుర్కొనేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంపైన ఈ కేబినెట్లో చర్చ జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు జరిగిన అమలుపైన చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని పేదోడి ప్రభుత్వాన్ని తెచ్చుకొని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 18 క్యాబినెట్లు ఈ రోజుతో కలిపితే ఇది 19వ క్యాబినెట్. 18 క్యాబినెట్లు నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 18 క్యాబినెట్లలో 327 అంశాలు ప్రధానమైన 23 శాఖల్లో క్యాబినెట్కి 18 క్యాబినెట్లో చర్చకు రావటం జరిగింది. ఈ 327 అంశాలలో 321 అంశాలని క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఏదైతే ఈ 18 క్యాబినెట్లలో క్యాబినెట్ ఆమోదించిన ఈ 321 అంశాలు 23 డిపార్ట్మెంట్లలో ఏ రకమైనగా ఆమోదించబడ్డ రాటిఫై చేసిన అంశాలు ఫైనల్గా పేదోడి కోసం చేసిన ఈ అంశాలు డెలివరీ ఎలా. కల్తీ కల్లు ఘటనలో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, బాధితులకు 1 లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో బాధితుల పరిస్థితి అత్యంత బాధాకరంగా ఉందన్న ఆయన 1-2 సీసాల కల్లు తాగిన వారి కిడ్నీలు దెబ్బతిన్నాయన్నారు. కాగా కల్తీ కల్లు తాగిన ఘటనలో అనధికారికంగా 6 మృతి చెందారు. ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో దాదాపు 31 మంది ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. అందులో కొంతమంది ఐసీయూలో ఉన్నారు. 7గురికి కిడ్నీ ఫెయిల్ అయినాయి. వాళ్ళకి డయాలిసిస్ కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిగతా వాళ్లకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళకి ఇర్రెగ్యులర్ జరిగిందో ఇవన్నీ కూడా ఈరోజు నిమ్స్ డాక్టర్లు వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీంట్లో కలిపింది మందు అంటే ఎన్డీపీఎస్ కింద వచ్చేటటువంటి ఒక సైకోట్రాపిక్ సబ్స్టెన్స్, కంట్రోల్డ్ సబ్స్టెన్స్, డైజఫామ్, అల్ఫ్రదమా, క్లోరోఫిల్ లాంటి ఏవైతే డ్రగ్స్ ఉంటాయో దానికి కలిపి అక్కడ సప్లై చేయడం జరిగిందని స్పష్టంగా. తెలంగాణ రాష్ట్ర హక్కులు, పరిరక్షణ, గుర్తింపుల కోసం బీఆర్ఎస్ నేతలు లేఖల పర్వం కొనసాగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై నిరసనగా వారు మళ్లీ గళమెత్తారు. ఇటీవల పార్టీ కార్యనాయకులు 2 కీలక లేఖలు రాశారు. ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, మరొకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి రాసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను 2014లో చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేయడం ద్వారా భద్రాచల, రామాలయ భూములు ఏపీ హద్దుల్లోకి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధానమంత్రి మోడీకి రాసిన లేఖలో బీజేపీ తెలంగాణ ఉనికి పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ మాధవ్ ఐక్య ఆంధ్రప్రదేశ్ మ్యాప్ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది తెలంగాణ ప్రజల పోరాటాన్ని, త్యాగాలను తక్కువ చేసే విధంగా ఉందన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన పీటీఎం కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు బెల్టులు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఆడుకోవడానికి క్రీడా పరికరాలు, మధ్యాహ్న భోజనం పెడుతుందని అన్నారు. బడిలో ఉండి హోంవర్క్ చేసుకోండి, బాగా చదివి మంచి ప్రయోజకులు అవ్వాలని కోరారు. స్కూల్లో ఆర్ఓ ప్లాంట్ కావాలని హెచ్ఎం కోరగా 15 రోజుల్లోనే సమకూరుస్తానని తెలియజేశారు.
హైడ్రాపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కూల్చివేతపై స్పందించిన ఆయన వ్యవస్థ తీరుపై మండిపడ్డారు. హైడ్రా ముస్లింలకు లొంగిపోయిందని, కేవలం హిందువులు పేద ప్రజల ఇళ్లను మాత్రమే కూల్చుతుందని, బిల్డర్లు రాజకీయ నాయకుల జోలికి వెళ్లడం లేదని, ప్రస్తుతం హైడ్రాకు ఉన్న పూర్తి విశ్వసనీయత, క్రెడిబిలిటీ కోల్పోయిందని ఈ సందర్భంగా ఎంపీ చెప్పుకొచ్చారు. ఎంఐఎంను అక్బరుద్దీన్ వాళ్ళకే మానవత్వము ఇవి దృష్టిలో పెట్టుకొని యాక్ట్ చేయాలి. మన పేద హిందువులను చూడొద్దా, ఓన్లీ బిల్డర్లను దృష్టిలో పెట్టుకోవాలి. హైడ్రా ముందు వచ్చినప్పుడు ఎంతోమంది బీజేపీ వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. ఓ మంచి పని చేస్తుంది. నేను ప్రత్యేకంగా హైడ్రాని మెచ్చుకున్నా. కొంతమంది అన్న నువ్వు బీజేపీలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కంటే మంచి పని చేస్తే మెచ్చుకుంటాం. కానీ 2 వారాలనే తెలిసింది వాళ్ళ నిజమైన స్వరూపం ఏంటంటే బిల్డర్లను ఆదుకోవాలి, పేదోళ్ళు హిందువులు ఉంటే వాళ్ళది కబ్జా ఉంటే తీసేయాలి, ముస్లింలకు అయితే లొంగిపోవాలి. ఇది సల్కం చెరువు నేను నా సోషల్ మీడియా చూడని 8 ఏళ్ల కింద పెట్టిన ఆడ కన్స్ట్రక్షన్ అవుతుంటే అది కబ్జా. సాధారణంగా చెరువు కబ్జా అయితే పక్కనే ఈ చెరువు మధ్యలో కట్టిండ్రు. కానీ వీళ్ళకి దమ్ము లేదు. ఎందుకంటే ముస్లిమ్స్ వీళ్ళ ఓట్ బ్యాంక్. ఎంఐఎంకు భయపడతారు. ఎంఐఎం ఓల్డ్ సిటీని పాలించేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం కాదు, ఎంఐఎం. ఈ హైడ్రా దానిలో లొంగిపోయిండ్రు. హైడ్రాకున్న బలం ఏంటంటే వాళ్ళ బుల్డోజర్ బలం కాదు, వాళ్ళకు మంచి పేరు, క్రెడిబిలిటీ. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి మాజీ మంత్రి కేటీఆర్పై విమర్శలు గుప్పించారు. ఛాలెంజ్ విషయంలో కేసీఆర్ను విమర్శిస్తూ కేటీఆర్కు సీఎం రేవంత్ స్థాయి ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని, సవాల్ విసిరాల్సింది ప్రతిపక్ష నేత కేసీఆర్ అని అన్నారు. కేటీఆర్ కాదని తెలిపారు. కేటీఆర్కు నిజంగా హిమ్మత ఉంటే తన తండ్రి నుంచి ప్రతిపక్ష నేత హోదా తెచ్చుకోమన్నారు. కేసీఆర్ కేవలం ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం మీద పెట్టింది తప్ప సగం పనులు కంప్లీట్ అయిపోయినటువంటి ఎస్ఎల్బిసి టన్నల్ కానీ, సగం పనులు కంప్లీట్ అయిన జూరాల ఈ కింద ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల మీద కనుక ఒక 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టినా కానీ లక్షల ఎకరాల నీళ్లు ఈ రోజు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. మనకు కృష్ణా జలాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ రాజకీయాలే చేయాలని మళ్ళీ మొదలు తెరలేపిర్రు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కేటీఆర్ కి నేను ఒక్కటే చెప్తున్నా, కేటీఆర్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు అవకాశం కల్పించాలన్నారు. ఎమ్మెల్యేల మాదిరిగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీలు కూడా ప్రజాప్రతినిధులేనని ఆయన తెలిపారు. ఎంపికలో ఎంపీలకు 40% కోటా ఇవ్వాలని కోరారు. పార్టీలకు అతీతంగా మొత్తం 17 మంది ఎంపీలకు ఈ అవకాశం కల్పించాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో సహేతుకత పెరగడానికి దోహదం చేస్తుందని తన అభిప్రాయాన్ని లేఖలో వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా అనుసంధానించడం శుభపరిణామని, పేద ప్రజలకు మరింత న్యాయం జరగడం కోసం ఈ నిర్ణయం తీసుకోవాలని కోరారు. మాజీ సీఎం జగన్పై ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. చిత్తూరు జిల్లాలో రోడ్లపై మామిడికాయలు పారబోసినందుకు గాను కేసులు బుక్ చేయాలనుకుంటే దాదాపు 7,000 మందిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. వైఎస్ జగన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా జనంలోనే ఉంటారన్నారు. రోడ్లలో మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి కదండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలి కాబట్టి, భయపెట్టాలి కాబట్టి ఈ రకంగా కేసులు పెడుతున్నారు. మీరు ఎన్ని కేసులు పెడతారని ముందే కూడా చెప్పినారు కదా. మేము కేసులు పెడతాం, రౌడీ షీట్లే తెరుస్తాం, మీరెవరైనా వస్తే అని గ్యాప్ ఇచ్చి చాలా తీవ్రమైన హెచ్చరికలు చేసినారు కదా. మరి ఆ హెచ్చరికలను బేఖాతరు చేసినారు కదా ప్రజలు. కోవూరులో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి నల్లపరెడ్డిగా మారింది పరిస్థితి. ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనని కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకు రావాలని ప్రశాంత్ రెడ్డి కొందరికి ఆదేశాలు ఇచ్చారన్నారు. తాను ఇంటి వద్ద ఉన్నానని, వచ్చి ఈడ్చుకెళ్లేవారు రావాలని సవాల్ విసిరారు. 7వ తేదీ తన ఇంటిపైన దారుణమైన దాడి చేసిన విషయం అందరికీ తెలుసని చెప్పారు. దాడిలో చేతికి గాయం అయితే వైద్యం చేయించుకునేందుకు తాను చెన్నై వెళ్లి తిరిగి వచ్చానని స్పష్టం చేశారు. ఈలోపు కొందరు కావాలనే ప్రసన్న కుమార్ పారిపోయాడని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. నొక్కుండి మద్రాసుకు వెళ్ళాను.
ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళాను, మా డాక్టర్ గారికి చూపించుకున్నాను, మెడిసిన్స్ రాసి ఇచ్చారు, తెచ్చుకున్నాను. ఈ లోపల ఇక్కడ కొంతమంది భజన పరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనబడడం లేదు, భయంతో దాక్కున్నాడు, ఇవన్నీ ఏదో వాగుతున్నారంట. ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్. ఇది భయపడేది మాలో లేనే లేదు, మా కుటుంబంలో లేనే లేదు. ఎంత దూరమైనా పోతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాము. మాకు ఆ బుద్ధులు లేవు, దాంకోవాలా, బెయిల్ వచ్చేదాకా అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఎవరికి కనబడకూడదు అనేది నా మనసులోనే లేదు. నిన్న అనుకొని నొప్పి ఎక్కువగా ఉంటే మెడ్రాసు పోయి చూపించుకొని ఈరోజు మార్నింగ్ బయలుదేరి వచ్చాను. ఎందుకంటే నిన్న సాయంత్రం 4 అయిపోయింది చెన్నైకి పోతే, చూపించుకొని వచ్చాను. అదంతా హాస్యాస్పదం. ఆయన కనబడడం లేదు, ఏడకపోతాను నేను. రండి, ఇప్పుడు వస్తారా, అరెస్ట్ చేస్తారా, తీసుకెళ్ళండి. నేనే పిలుస్తున్నా కదా పోలీస్ డిపార్ట్మెంట్ని, ఆమెని ఆ రాజమాతనే దగ్గర పెట్టుకొని రమ్మనండి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళమనండి, నాకేం అభ్యంతరం లే. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వివాదం సంచలనంగా మారింది. కొండా వర్సెస్ వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వార్ నడుస్తూనే ఉంది. దీనిపై దృష్టి సారించి పంచాయతీ తెంపేందుకు రెడీ అయిన హైకమాండ్ గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొండా మురళి వ్యాఖ్యలపై చర్చించారు. కమిటీ విచారణకు మిగతా ఎమ్మెల్యేలు రావాలని ఆదేశించారు. అయితే కమిటీ ముందుకు రావాలంటే అవమానంగా ఉందంటున్నారు ఎమ్మెల్యేలు. తిట్లు తిన్నది మేం, కమిటీ కూడా మమ్మల్ని పిలిచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కొండా మురళిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విషయంలో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన మినహాయింపులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ బాటపట్టారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు మల్కాజ్గిరి కోర్టు రిమాండ్ విధించింది. హెచ్సీఏ స్కామ్లో 12 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జగన్మోహన్తో పాటు హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన సతీమణి కవితకు మల్కాజ్గిరి కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. కవితను చెంచల్గూడ జైలుకు, మిగతా వారిని చల్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికలో అక్రమాలు చేశారని, పదవి చేపట్టాక భారీగా నిధులు మళ్లించారని జగన్మోహన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీ చక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్కు అందించారని, ఆ పత్రాలతో హెచ్సీఏ అధ్యక్షుడైనట్లు సిఐడి ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ అరెస్టు చేసినట్లు సిఐడి గురువారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను మల్కాజిగిరి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 12 రోజుల రిమాండ్ విధించింది. బెట్టింగ్ యాప్లపై ఈడీ కేసు నమోదు చేసింది. మొత్తం 29 మంది సినీ ప్రముఖులతో పాటు వివిధ కంపెనీలపైన కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఈడీ కేసు నమోదు చేసింది. కేసు నమోదైన వారిలో ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండ, శ్రీముఖి, రాణా, మంచులక్ష్మి, అనన్య నాగళ్ళ, సిరి హనుమంతు, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, బండారు శేషయాని, సుప్రీతలు ఉన్నారు. వీరిలో కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. ప్రధాని మోడీ తన 8 రోజుల విదేశీ పర్యటనలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఒకే పర్యటనలో ఏకంగా 3 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను స్వీకరించారు. అయితే మోడీ తన పర్యటనను విజయవంతంగా ముగించుకొని భారత్కు తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా బ్రెజిల్, నమీబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను ప్రధాని మోడీకి అందించి సత్కరించాయి. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోడీ విదేశీ ప్రభుత్వాల నుంచి అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య దీనితో 27కి చేరింది.
నాయకత్వ మార్పుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి స్పందించారు. కర్ణాటక రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా నాయకత్వ మార్పుపై ఊహాగానాలకు చెక్కు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తనను పదవి నుంచి వైదొలగాలని ఆదేశించిందనే వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు తానే ఈ పదవిలో కొనసాగుతానని తేల్చి చెప్పారు. ఈ విషయంపై తాను ఇప్పటికే స్పష్టత ఇచ్చానన్నారు. జూలై 2న ప్రకటన కూడా చేశానని చెప్పారు. ఆ రోజు డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నారన్నారు. డీకే శివకుమార్ సీఎం కావాలని ఆశపడుతున్నారు. అందులో తప్పులేదు. అయితే ప్రస్తుతానికి కుర్చీ ఖాళీగా లేదు అంటూ చెప్పుకొచ్చారు. గాజా స్ట్రిప్లో మరోసారి భయానక వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ భద్రతా దళాలు తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 40 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని స్థానిక ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. హమాస్ను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులను తీవ్రతరం చేసింది. ఒకవైపు ఈ హింస కొనసాగుతుండగానే మరోవైపు యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత 21 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో 2 రోజుల వ్యవధిలో 2 సార్లు వైట్ హౌస్లో సమావేశమయ్యారు. బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందంపై సుదీర్ఘంగా చర్చించారు. బంగ్లాదేశ్లో గతేడాది జరిగిన అల్లర్ల కారణంగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా అక్కడి నుంచి పారిపోయి భారత్లో తలదాచుకుంటున్నారు. ఆమె తర్వాత ఏర్పడిన మహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం ఆమెను తమ దేశానికి రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ విషయంలో ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం పలుమార్లు భారత్కు లేఖలు రాసింది. అయితే భారత్ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా హసీనాకు సంబంధించిన ఆడియో ఒకటి బయటకు రావడంతో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం మరొకసారి భారత్కు విజ్ఞప్తులు చేసింది. ఆమె మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించిన నేరాలను ఎదుర్కొంటున్నారు. మనస్సాక్షితో ఆలోచించి నైతిక విలువలకు కట్టుబడి ఆమెను అప్పగించే ప్రక్రియ చేపట్టాలని కొత్త ప్రతిపాదనను ఉంచింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. వరుసగా 2వ సెషన్లోనూ అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కనిపించింది. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న సందిగ్ధత, కంపెనీల త్రైమాసిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సూచీలు భారీ నష్టాలతో ముగియగా నిఫ్టీ కీలకమైన 25,400 స్థాయిని కోల్పోయింది. ఉదయం 83,658 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ జోరును నిలబెట్టుకోలేకపోయింది. కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 83,134 పాయింట్ల కనిష్టానికి పడిపోయి చివరికి 345 పాయింట్ల నష్టంతో 83,190 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం 120 పాయింట్లు కోల్పోయి 25,355 వద్ద ముగిసింది.